హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ ఉషోదయం విన్నీ నవోదయం ఛానల్కి స్వాగతం. దిస్ ఈజ్ ఉమా. ఓకే, మీరు వీడియో చూసే ముందుగా మిమ్మల్ని ఒక చిన్న పొడుపు కథ అయితే అడుగుతాను. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం, ఏంటి? ఓకే, దీనికి ఆన్సర్ కనుక తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, వీడియో చూసేయండి. హలో ఫ్రెండ్స్, టుడే వండర్ఫుల్ వీడియో టొమాటో మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే అమ్మమ్మ ఉషోదయం విన్నీ నవోదయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనండి, ముందుగా కావాల్సిన పదార్థాలు చూడండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు శనగపిండి కూడా తీసుకుంటున్నాను. 2 సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు, లేదంటే శనగపిండిని కొంచెం హాఫ్ తక్కువగా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా బాగుంటాయండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిలో వాము అలాగే కొంచెం కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను, వాము పొడి కోసం. ఈ రెండింటిని మిక్సీ పట్టుకొని వాము పొడి 1 టీ స్పూన్ దీనిలో యాడ్ చేసుకోవాలి. 2 టమాటోస్ని తీసుకొని కొంచెం ఉడికించి పెట్టుకోవాలండి. పైన స్కిన్ తీసేసేయాలి. ఈ విధంగా స్కిన్ తీసేసి వీటిని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. కారపొడి యాడ్ చేసుకుంటున్నాము. అలాగే మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము చక్కగా కలుపుకోవాలి. వాటర్ అనేవి చూసుకుంటూ పోసుకోవాలి. కొంచెం హాట్ వాటర్ పోసుకుంటే ఇంకా మంచిది. కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకి మురుకులు అనేవి. ఓకే, ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలండి పిండి. ఇప్పుడు మనము కారపూస వేసే గిద్దలు ఉంటాయి కదా, వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉందో దాన్ని జాగ్రత్తగా ఆ గిద్ద లోపల అమర్చుకోవాలి. ఈ విధంగా అమర్చుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నాను. ఈ హీట్ అయిన ఆయిల్లో మనం ఇప్పుడు మురుకులు వత్తుకుంటున్నామండి. ఈ విధంగా కొంచెంగా ఒత్తేసుకోవాలి. ఒకేసారి పెద్ద రౌండ్ కూడా ఒత్తుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. చూడండి, ఈ విధంగా వచ్చేస్తాయి. టమాటా మురుకులు చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్ కూడా చాలా బాగుంటుంది. ఏదో చాలా పెద్ద మొత్తంలో కలుపుకొని చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ చిన్న 1 గ్లాస్ పిండితోటి మనం చేసుకున్నామంటే పిల్లలు కూడా ఆ పూటకు అవి ఎంజాయ్ చేసేస్తారు. ఓకే, మన టొమాటో మురుకులు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. 3 బెల్స్ వస్తాయండి. ఫస్ట్ బెల్ని అయితే ప్రెస్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే, ఆల్ ఈజ్ వెల్. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.